హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అండి. మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజైతే ఫస్ట్ టిప్. మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఇలా కాలుతూ ఉంటుంది, బొబ్బలు వస్తూ ఉంటాయి. మరి మనకి ఇలా బొబ్బలు రాకుండా ఉండాలి, కాలిన వెంటనే మనం ఇలా చేయాలన్నమాట. ఏం లేదండి, మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఒకవేళ మనం తలకు పెట్టుకునే ఆయిల్ కానీ లేదంటే మనం వంటలో వాడే ఆయిల్ కానీ ఏదైనా సరే మనకి తగిలిన వెంటనే లేట్ చేయకుండా వెంటనే మనం తగిలిందని చూసుకోకుండా వెంటనే ఆయిల్ని అప్లై చేసేసి దానిపైన కొద్దిగా పేస్ట్ని ఇలా అప్లై చేయండి. ఇలా చేసామనుకోండి మనకి ఆ బొబ్బ అనేది రాకుండా ఉంటుంది. అలాగే బొబ్బ రాకుండా ఉండడం వల్ల మనకి మంట తీయడం, నొప్పి తీయడం కూడా ఉండదన్నమాట. ఇలా బొబ్బ వచ్చిందనుకోండి, వేడి నీళ్ళు తగిలినా ఏది తగిలినా మంట తీస్తూ ఉంటుంది. అందుకోసమని ఎప్పుడైనా పొరపాటున మనకి ఇలా కాలినప్పుడు వెంటనే ఈ విధంగా పేస్ట్ను అలాగే మనము ఆయిల్ని అప్లై చేసామంటే ఇంకా అసలు బొబ్బ అనేది రాకుండా ఉంటుంది. నేనైతే మీకు చూపిద్దామనేసి ఆ రోజు కాలినప్పుడైతే నేనైతే అప్లై చేయలేదన్నమాట. అందుకోసమని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. మీరు తప్పకుండా కాలినప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే జల్లెడని అయితే వాడుతూ ఉంటాం కదా, జల్లెడ ఒక్కొక్కసారి హోల్ పడుతూ ఉంటుంది. హోల్ పడిందని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టేయాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ కొత్తది కొనాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే తీసుకోండి. ప్లాస్టర్ని తీసుకొని ఈ మనకి ఇలా హోల్ పడింది కదా, దానికి ఇలా ఆ ప్లాస్టర్ని అంటించేసేయండి. ఇంకా అంతేనండి, మనకి ఆ హోల్లో నుంచి ఏది జల్లి పట్టినా కిందికి పడతాయి అనే టెన్షన్ ఉండదు. పురుగులు వస్తాయనే భయం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా చేసామంటే ఈ విధంగా పిండినైతే జల్లించుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పేపర్ పైన ఇంకా పిండినైతే జల్లించుకోవడమే. ఇలా చేసామంటే ఇంకా అసలు మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. హోల్ పైన కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం వేస్ట్గా పడేసే బదులు మళ్ళీ దాన్నే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం చపాతీ కానీ పూరి కానీ పుల్క కానీ కలిపేటప్పుడు చపాతీలు మెత్తగా ఉండాలి, స్మూత్గా ఉండాలి, 2 వేళ్ళతో తుంచితే తునిగేలాగా ఉండాలి అని అంటే మనం పిండి కలిపేటప్పుడు పిండిలో తగినంత ఉప్పు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ అయితే వేయండి. షుగర్ వేసేసి పిండిని కలుపుకున్నాం అనుకోండి, మనకి చపాతీ పిండి అనేది చాలా స్మూత్గా వస్తుందన్నమాట. అలాగే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది స్మూత్గా అవుతుంది. అలాగే నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మెయిన్. లేదంటే మనం చపాతీకి నానబెట్టాల్సి వస్తుందన్నమాట. అలా నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కలిపేసుకొని, అంటే కొద్దిగా షుగరు అలాగే ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత నీళ్లు పోసుకొని కలిపేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే వెంటనే ఇంకా నానబెట్టే పని లేకుండా వెంటనే చపాతీలను అయితే చేసేసుకోవచ్చు. చపాతీ అయినా పుల్క అయినా పూరి అయినా ఏదైనా సరే మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ట్యాబ్లెట్లను అయితే వాడుతూ ఉంటాం కదా, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లను వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ట్యాబ్లెట్లని ఇలా స్టవ్ పైన కాల్చండి. స్టవ్ పైన ఎందుకు కాల్చాలి అనుకుంటున్నారా? చెప్తాను, చూసేసేయండి. ట్యాబ్లెట్లని ఇలా స్టవ్ పైన కాల్చామనుకోండి, ఆ ట్యాబ్లెట్ అనేది వేడెక్కుతుందనమాట. వేడెక్కడం వల్ల ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఆ ట్యాబ్లెట్ని మనము ఇలా చూడండి తీసేసుకోండి. ఇలా వేడెక్కిన ట్యాబ్లెట్లను తీసుకొని ఒక పేపర్ పైన కానీ దేనిపైన ఒక కవర్ పైన కానీ ఇలా దంచండి. ఇలా దంచామనుకోండి మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా దంచిన తర్వాత మనం సింకు ఉంటుంది కదా, సింకులో చల్లేసుకోవాలన్నమాట. సింకులో చల్లామనుకోండి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, ఇలా మనము ఈ పొడిని చల్లడం వల్ల అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలకే రావన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్ టైము ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల నైట్ టైం బొద్దింకలు కానీ ఏమి రావన్నమాట ఆ హోల్స్లో నుంచి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా ఎటువంటి మందులు కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా బల్లులను బొద్దింకలను పోగొట్టుకోవచ్చు.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలనైతే వాడుతూ ఉంటాం కదా. నిమ్మకాయతోటి ఇలా చేసామనుకోండి, మనకి ఈ సీజన్లో అంటే వర్షాకాలం కదా, వర్షాకాలంలో ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది, గొంతు నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే దగ్గు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. నిమ్మకాయని ఇలా చాకుకైతే గుచ్చండి. చాకు గుచ్చేసి ఇలా వేడి చేయాలన్నమాట. వేడి చేసామనుకోండి, నిమ్మకాయ అనేది లైట్గా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ నిమ్మకాయనైతే సగానికైతే కట్ చేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ వేడెక్కిన తర్వాత ఆ రసం అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడైతే వేడెక్కింది కదా, లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసి ఈ రసాన్ని మనం స్పూన్లకైతే తీసుకోవాలన్నమాట. ఇలా వేడి చేయడం వల్ల కూడా మనకి రసం అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. మనకి పచ్చి మనము నిమ్మకాయ తెచ్చుకున్నాం అనుకోండి, రసం రాదన్నప్పుడు ఇలా వేడి చేసి కూడా రసాన్ని తీసుకున్నామంటే రసం బాగా వస్తుంది. ఆ నిమ్మకాయ రసంలోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని ఇంకా కలిపేసుకొని ఈ రసాన్ని కనుక మనము తాగామనుకోండి, ఒక 3 రోజులు గొంతు నొప్పి ఉన్న, దగ్గు ఉన్న, ఏది ఉన్నా సరే, గొంతు నసనస ఉన్నా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే వర్షాకాలం కదండి, ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి. మనం సాయంత్రం అవ్వగానే తలుపు తీసామంటే విపరీతమైన దోమలు వస్తాయి. మరి దోమలు రాకుండా మనం ఏ టిప్ను కనుక ట్రై చేసామంటే న్యాచురల్గా మనం హోమ్ రెమెడీతో దోమలను అయితే పోగొట్టుకోవచ్చు. ఎటువంటి గుడ్ నైట్లు, ఆల్ అవుట్లు వాడాల్సిన పని లేకుండా. ఇది చాలా మంచిదన్నమాట. అండ్ చూడండి, ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆకునైతే తీసుకోండి. దానిపైన కొద్దిగా ఆయిల్, వేప నూనె ఉంటే వేప నూనె వేసుకోండి, లేదంటే మామూలు ఆయిల్ అయినా వేసేసుకొని తర్వాత పసుపునైతే వేసేసి ఈ విధంగా ఒక కర్పూరం పెట్టేసి ఇంకా వెలిగించేసేయండి. ఇలా కర్పూరము, పసుపు, బిర్యానీ ఆకు, ఆయిల్ అన్నీ కలిపి మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇంట్లో సాయంత్రం వెలిగించినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్ బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్నా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే ఆల్ అవుట్ అవన్నీ వాళ్ళకి పడవు. కాబట్టి ఇలా మనము న్యాచురల్ ఇలా చేసుకోవడం వల్ల మనకి దోమలు అనేది పారిపోతాయి అన్నమాట. ఒక్క దోమ కూడా కనిపించదు. ఈ విధంగా మనం బాగా వెలిగించేసి పొగ వస్తుంది కదా, ఇంకా అప్పుడు ఇల్లంతా తిప్పండి. లేదంటే ఎక్కువగా మీరు ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటారో, అక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోండి. ఇంకా అసలు దోమలు కూడా ఉండవన్నమాట. మనకి కూడా మంచిగా ఉంటుంది. ఆ స్మెల్, కర్పూరం స్మెల్ వల్ల మనకి చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది పొగ చాలా సేపటి వరకు వస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా సరే డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉంటాం కదా, వడియాలు కానీ, అప్పడాలు కానీ, బజ్జీలు కానీ, చికెన్ పకోడా కానీ అలాంటివి చేసినప్పుడు ఆయిల్ని వంచేస్తాము. ఇంకా తర్వాత ఆ కడాయిని కడగాలనుకోండి, సింకులో పెట్టి కడగామంటే సింకు మొత్తం జిడ్డు అయిపోతుంది. లేదు మనం బయట పెట్టి కడిగామనుకోండి, ఆ ఫ్లోర్ పైన అదంతా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మరి అలా జిడ్డు రాకుండా, అలాగే మనకి సోప్తో కూడా పని లేకుండా ఎలా నీట్గా ఈ కడాయిని కడగాలనేది చెప్తాను, చూసేసేయండి. చూడండి, మన ఇంట్లో ఏదైనా సరే పిండి ఉంటుంది కదా, పాతది ఏదైనా, పురుగు పట్టినదైనా ఏదైనా సరే, పిండిని ఇలా చల్లేసుకొని ఇలా రుద్దేశామంటే ఇంకా అంతేనండి, పిండి మొత్తం ఆయిల్ని అయితే పీల్చేస్తుంది. ఇంకా అస్సలు మనకి సబ్బు పెట్టి రుద్ది కడగాల్సిన పనే ఉండదు. లేదు అంటే మనం చపాతీ చేసుకోవాలనుకోండి, ఆ చపాతీ పిండిని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోండి. ఇంకా ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది, పిండిని కూడా కలిపేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా పిండికి కూడా ఆయిల్ మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేకుండా ఆ ఆయిల్ తోటే సరిపోతుందన్నమాట. ఇలా చేసామంటే మనకి ఇంకా సోప్ పెట్టి రుద్దాల్సిన పనే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ప్లాస్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలా వైట్ ప్లాస్టర్ని. మనం ప్లాస్టర్ని వాడేటప్పుడు ఒక్కొక్కసారి అది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో వెతుక్కుంటూ ఉంటాము, అస్సలు కనిపించదు. అలా కనిపించినప్పుడు ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఆ ప్లాస్టర్ పైన ఇలా కొద్దిగా పౌడర్ని అయితే చల్లండి. ఇలా పౌడర్ని చల్లేసేసి ఇలా రుద్దేసుకోవాలన్నమాట. ఇలా రుద్దేశామంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. అస్సలు వెతుక్కోవాల్సిన పనే ఉండదు. ఇలా చేసామంటే ఇంకా మనకి ఈజీగా స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది. కాబట్టి మనకి ఇంకా సపరేట్గా మళ్ళీ వెతకాల్సిన పనే ఉండదు. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సున్నంని అయితే వాడుతూ ఉంటాం కదా, సున్నంని తాంబూలంలో అలా వాడుతూ ఉంటాం కదా. మరి సున్నము ఇలా తడితడిగా ఉండాలి, ఎండిపోయినట్లుగా లేకుండా. మనం ఎప్పుడు తీసుకున్నా సున్నం అనేది చాలా స్మూత్గా, ఫ్రెష్గా ఉండాలి. ఎండిపోయినట్లుగా ఉండకూడదంటే ఇలా అయితే చెయ్యండి. మనం ఇలా వాటర్ పోసి పెట్టినా కూడా ఎండిపోతూ ఉంటుంది. మరి అలా ఎండకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే ఉందన్నమాట. దాన్ని కనుక మీరు ట్రై చేశారంటే అసలు సున్నం అనేది ఎండిపోకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఈ సున్నం డబ్బాలో కొద్దిగా పంచదారనైతే వేయండి.
కొద్దిగా అంటే కొద్దిగా, ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా పంచదారను వేసేసి ఇంకా పెట్టేసామనుకోండి, సున్నం అనేది మనకి ఎండిపోయినట్లుగా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు తీసినా ఇలా తడి తడిగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి సున్నం అనేది గడ్డగట్టడము, ఎండిపోవడము లేకుండా ఉంటుందన్నమాట. అలాగే సున్నం అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. ఎండిపోయిందనుకోండి, మనకు తాంబూలం వేసుకున్నా కూడా అది పండదనమాట. అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఒక గ్లాస్ని అయితే తీసుకోండి. గ్లాస్లో ఇలా కొన్ని వాటర్ అయితే పొయ్యండి, గోరువెచ్చని వాటరు. పిల్లలకి ఎక్కువగా మోషన్స్ అయ్యేటప్పుడు ఇలా చేయండి, నీరసం రాకుండా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా సరే, పిల్లలకైనా సరే నీరసం రాకుండా చాలా బాగుంటుంది అనమాట. ఇలా 2 వేళ్ళతో తీసుకుంటే వచ్చేలాగా మనము ఉప్పునైతే తీసుకోవాలి. అలాగే 3 వేళ్ళతో తీసుకుంటే వచ్చేలాగా ఇలా షుగర్ని అయితే తీసుకోవాలి. తీసుకొని రెండింటిని వేసేసి బాగా కలపండి. కలిపేసేసి ఈ వాటర్ని కనుక మనం తాగామనుకోండి, మోషన్స్ అయ్యేటప్పుడు, లూజ్ మోషన్స్ అయినా సరే నీరసం రాకుండా ఉంటుంది. అలాగే మోషన్స్ కూడా తొందరగా తగ్గుతాయన్నమాట. చాలామందికి మోషన్ అయినప్పుడు నీరసపడిపోతూ ఉంటారు కదా, మనకి అలాంటప్పుడు సెలైన్ పెట్టించుకోవాల్సిన అవసరం లేకుండా, ఓఆర్ఎస్ అవి ఇవి తాగాల్సిన అవసరం లేకుండా వెంటనే ఇలా చేశారనుకోండి, నీరసపడకుండా మనకి విసుగు కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయని ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయని అయితే తీసుకొని ఇలా సగానికి అయితే కట్ చేసేసేయండి. నిమ్మకాయని ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి, మనం దీన్ని రసం తీసుకోవాలనుకోండి, చాలా ఈజీ అనమాట. ఎన్ని నిమ్మకాయలైనా సరే క్షణాల్లో తీసేసుకోవచ్చు. విత్తనాలు పడి మళ్ళీ దానిలో చెయ్యి పెట్టి తీయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇలా ఒక టీ ఫిల్టర్ని అయితే తీసుకోండి. టీ ఫిల్టర్లో ఇలా నిమ్మకాయని పిండేసేయండి. ఇంకా విత్తనాలన్నీ ఇలా దీంట్లోనే ఉండిపోతాయి, ఓన్లీ రసం మాత్రం కిందికి పోతుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి నిమ్మకాయ నుంచి రసాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇప్పుడు ఇలా జాలి గరిట పైన కూడా ఇలా నిమ్మకాయను పిండామనుకోండి, విత్తనాలన్నీ పైనే ఉండిపోతాయి, ఇంకా రసం మాత్రం కిందికి దిగుతుందనమాట. ఇలా ఒక జాలి గరిట కానీ లేదంటే టీ ఫిల్టర్ కానీ ఉంటే చాలండి, ఇంకా ఈజీగా నిమ్మకాయ రసాన్ని అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మనం వీడియోలు తీసుకోవాలన్నా లేదంటే ఫోటో తీసుకోవాలన్నా మనం ట్రైప్యాడ్ని అయితే వాడుతూ ఉంటాం. మరి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేదంటే ట్రైప్యాడ్ లేని వాళ్ళు కానీ, ఫోటో తీసుకోవాలన్నా సెల్ఫీ స్టిక్ లేని వాళ్ళు కానీ ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మనకి వీడియో తీసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఏం లేదండి, ఇలా మనము సలాకి ఉంటుంది కదా, చపాతీ కాల్చే కర్ర, దానికి ఇలా మొబైల్ని పెట్టేసేసి కెమెరా కంటే కింద ఇలా రబ్బర్ బ్యాండ్ వేయండి. తర్వాత ఒక డబ్బాలో బియ్యం కానీ జొన్నలు కానీ ఏదైనా పిండి కానీ మీ ఇష్టం, ఏదైనా ఏ దాంట్లో ఉంటే అదైతే తీసుకోండి. ఆ డబ్బాని దాంట్లో ఇలా పెట్టేసేసుకొని ఇంకా ఇప్పుడు చూడండి, ఇలా స్టార్ట్ చేసేసేయండి, కెమెరా ఆన్ చేయండి. ఇంకా మీరు ఏం చేసుకోవాలన్నా చేసేసుకోండి. ఇలా స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని పల్లీలు వేయించుకోవాలన్నా, దోశలు చేసుకోవాలన్నా, అలాగే మీరు ఏ వీడియో తీసుకోవాలనుకున్నా కూడా వీడియో తీసుకోవచ్చు అనమాట. చాలా బాగా వీడియో తీసుకోవచ్చు. అలాగే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ఎవరిని పిలవాలి వీడియో తీయడానికి, అలాగే వీడియో తీయడానికి మనం వాళ్ళని వీళ్ళని బతిమలాడాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇంకా టెన్షన్ లేకుండా మనకి నచ్చినట్లుగా మనకి నచ్చిన టైంలో మనం వీడియోని అయితే తీసుకోవచ్చు అనమాట. మన దగ్గర ట్రైప్యాడ్ లేనప్పుడు మనం వాళ్ళు ఉన్నప్పుడే తీసుకోవాలి, పిల్లలు ఉన్నప్పుడు కానీ ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు కానీ వాళ్ళు తీయాలి, మనము అప్పుడే చేసుకోవాలనేది లేకుండా మనకి నచ్చిన టైంలో నచ్చినప్పుడైతే వీడియోని అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా చేసేసుకున్నామంటే ఇంకా మనకి ట్రైప్యాడ్తో కూడా పని ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు వీడియోని అయితే చూపిస్తాను. చూడండి, ఇలా మొబైల్లో ఎంత బాగా వచ్చిందో, ట్రైప్యాడ్ లేకపోయినా సరే వీడియోని అయితే మీకు చూపిస్తా. చూడండి, ఇలా మనకి ఇలా చలాకీకి ఇలా మొబైల్ని పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే వీడియో కావాలంటే వీడియో తీసుకోవచ్చు. ఏదైనా సరే చాలా ఈజీగా చాలా సింపుల్గా మనమైతే తీసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ డబ్బాకి ఇలాంటి మూతలు అయితే వస్తూ ఉంటాయి కదా. ఇంకా మనం బిర్యానీ తిన్న తర్వాత అది ఎందుకు పనికిరావని డబ్బానంతా పడేస్తూ ఉంటాము. కానీ ఈ డబ్బాకు ఉండే మూత వల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఈ మూతకి ఇలా ఒక ఇనుప కడ్డీని ఏదైనా తీసుకొని ఇలా మీకు నచ్చినట్లుగా ఎన్ని హోళ్ళు కావాలంటే అన్ని హోల్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు అనుకుంటున్నారు, అది కూడా చెప్తాను. ఇలా
మీకు ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ని అయితే పెట్టేసుకోండి. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే మన ఇంట్లో ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా, మనం డ్రెస్ల కోసమని మ్యాచింగ్ అని చాలా చాలా ఇయర్ రింగ్స్ని అయితే కొంటూ ఉంటాము. మరి అవి ఇయర్ రింగ్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మనము చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్స్ పెట్టేసుకొని దీనికి మనం ఇయర్ రింగ్స్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇయర్ రింగ్స్ అనేది అన్నీ ఒకే చోట ఉంటాయి. మనము ఇంకా మళ్ళీ సపరేట్గా దీనికోసం వేరే బాక్స్ అది ఇది కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకొని వెనకాల ఇలా లాక్ చేసేసేయాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. మన దగ్గర చిన్నవి ఉన్నాయనుకోండి ఎక్కువగా పడతాయి, ఇలా పెద్దవి ఉన్నాయంటే కొన్ని కొన్ని పడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి టెన్షన్ అనేది ఉండదన్నమాట. మనకి కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వెంటనే మీకు ఏ కలర్ కావాలి, ఏది మీ డ్రెస్కి మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. మీకు నచ్చినది పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని అలాగే దాంట్లో హనీ ఉంటుంది కదా, హనీని కూడా వేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా రెండింటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత మనము ఈ రెండింటిని కలిపి దీన్ని మనకి ఎక్కడైనా మచ్చలున్నా, ఏదైనా నల్ల మచ్చలు పింపుల్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా, ఆ మచ్చలున్నా సరే, లేదంటే మనకి ఫేస్ పైన గ్లో లేకపోయినా సరే ఈ ఆయిల్ హనీని రెండింటిని కలిపేసేసి ఇలా బాగా రుద్దేసుకోవాలన్నమాట. ఇలా రుద్దుకున్నాం అనుకోండి, ఫేస్కి అప్లై చేసామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే ఏదైనా మచ్చలు ఉన్నా సరే పోతాయన్నమాట. మనకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనము అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్తో, అంటే వేడి నీళ్ళతో కాకుండా నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనము దాన్ని ఎక్కువగా ఉంది అది అయిపోదు అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఆవుటీలేసి. ఆవుటీలేసి పెట్టడం వల్ల ఒక రోజుకైతే ఏం లేదు, కానీ 2-3 రోజులు పెట్టేసామంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చాలామందికి పడదు. మరి ఆవుటీలో వేయాల్సిన అవసరం లేకుండా మనము ఇలానే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. అసలు ఫ్రెష్గా మటన్ తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మటన్ని తెచ్చిన తర్వాత మనం కట్ చేయకూడదు, అలాగే కడగకూడదు. ఎలా తెచ్చామో అలానే మీకు ఎంత కావాలనో అంత మటన్ అయితే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే తీసి పెట్టేసుకోండి. తీసి పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో మనం నీళ్ళు కానీ ఏమి కానీ వేయకూడదనమాట. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎన్ని రోజులున్నా 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనము చేసుకోవాలన్నప్పుడు ఒక 1 అవర్ ముందర తీసి పెట్టేసామంటే నార్మల్ స్టేజ్కి అయితే వస్తుంది, కూలింగ్ అంతా తగ్గి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, బల్లులు బొద్దింకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారా, అయితే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ట్యాబ్లెట్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఏదైనా సరే, నేనైతే డోలో తీసుకున్నా, మీకు నచ్చినది మీరు ఏదైనా సరే తీసుకోండి. ఆ ట్యాబ్లెట్ను ఇలా దంచండి. ఇలా దంచేసిన తర్వాత ఇప్పుడైతే కొన్ని వాటర్ని అయితే తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా కొన్ని వాటర్ని తీసుకొని దాంట్లోకైతే ఈ ట్యాబ్లెట్ పొడిని అయితే వేయండి. ఇలా ఒక ట్యాబ్లెట్ కానీ 2 ట్యాబ్లెట్లు కానీ మీ ఇష్టం. తర్వాత సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ను అయితే కొద్దిగా వేసేసుకోండి. ఇలా కొద్దిగా సర్ఫ్ను వేసుకొని తర్వాత దీంట్లోనే గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి ఏదైనా సరే. తర్వాత కారం, ఎండుమిర్చి ఉంటుంది కదా, కారంని వేసుకోండి. అలాగే ఆయిల్ని వేసేసుకొని ఈ అన్నింటిని బాగా కలిపేసేయండి. ఇది మనకి బల్లులు, అలాగే బొద్దింకలు, అలాగే ఎలుకలకు అన్నింటికి పనిచేస్తుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నామంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. కారం ఉండడం వల్ల ఎలుకలకు అసలు దాన్ని తిన్నాయంటే పరుగులు పెడతాయి. మరి బల్లులకు బొద్దింకలకి మనం సర్ఫ్ వేసాము, అలాగే ట్యాబ్లెట్ వేసాం కదా, వాటికి అది బాగా పనిచేస్తుంది అనమాట. ఎలుకలకైతే మనము పిండిని అలాగే ఆయిల్ వేసాం కదా, కారము, ఆ ఆయిల్ స్మెల్కి అవి ఎలుకలు అనేది వస్తాయన్నమాట. ఇంకా బల్లులు బొద్దింకలు అయితే ఇవి మామూలుగా ఉంటే బల్లులు కానీ బొద్దింకలు కానీ అవి తినడానికని వస్తూ ఉంటాయి కదా, ఇంకా అవి తిన్నాయంటే దీనిలో ట్యాబ్లెట్ ఉంది, అలాగే మనకి
సర్ఫ్ ఉంది కదా, దానివల్ల అసలు ఇంకా వాటికైతే కడుపు ఉబ్బుతుందనమాట. బల్లులకైనా అలాగే బొద్దింకలకైనా ఎలుకలకైనా ఇంకా అవి తిన్నాయంటే అసలు బయటికి అనేది పరుగులు పెడతాయన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా ఇలా ఒక న్యూస్ పేపర్ పైన కానీ ఒక కవర్ పైన కానీ పెట్టేసుకొని ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో అలాగే బల్లులు ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి. ఎక్కువగా బొద్దింకలు అయితే స్టవ్ దగ్గరనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అది నైట్ టైంలో మనం లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కావాలంటే గమనించండి. మనం తిరిగేటప్పుడు శబ్దానికి రావు, కానీ మనం లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా అవి తిరగడం స్టార్ట్ చేస్తాయి. మరి అలాంటప్పుడు ఇలా మనం స్టవ్ కింద, స్టవ్ గట్టు పైన అలాగే స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఆ ప్లేస్లోనే తిరుగుతాయి కాబట్టి. అలాగే ఇలా సిలిండర్ దగ్గర, ఇంకా కావాలంటే ఇలా ఫ్రిడ్జ్ దగ్గర, అలాగే మనము సింక్ దగ్గర, లేదంటే ఇలా గూళ్ళుల్లో కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా మీ ఇష్టం, మీకు ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోండి. ఇంకా అసలు ఇలా ఒక 2-3 రోజులు పెట్టేసామంటే ఒక్క బొద్దింక కానీ బల్లి కానీ ఎలుకలు కానీ కనిపించవు. సో ఇవండి మరి ఈరోజు టిప్స్. నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్